2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. త్వరలో ఖాళీ కాబోతున్నటువంటి రాజ్యసభ ఏదైతే స్థానాలు ఉన్నాయో 4, దానికి సంబంధించి ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి ప్రయత్నాలు, ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2026 జూన్లో అవి ఖాళీ కాబోతున్నాయి. దానిలో 3 వైఎస్ఆర్సీపీకి సంబంధించి, అలాగే 1 తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాయి. ముఖ్యంగా పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, అలాగే పరిమల్ నత్వాని, ఈ 3 వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. త్వరలో వారి పదవీ కాలం పూర్తి కాబోతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, అతను 2024లోనే ఎంపిక కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 4 వీటిల్లో మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు, సీనియర్ నాయకులు ఇప్పటి నుంచే పైరవీలు ప్రారంభించారు. వారిలో ప్రధానంగా గల్లా జయదేవ్, గుంటూరు పార్లమెంటు నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆయన గత కొంతకాలం నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ప్రయత్నం చేస్తున్నారు. గల్లా జయదేవ్ అంటే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి ఆయనకు ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఆయనకు మంచి మార్క్స్ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆయన నెంబర్ 1 పొజిషన్లో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఆయనకు కూడా నేను అవకాశం ఇవ్వాలి నాకు అని చెప్పి ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. ఆయన విషయంలో కాస్త అనుకూలంగా ఉండొచ్చేమో అనేది చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఢిల్లీలో ఆయన రాజకీయ జీవితం అనేది, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అలాగే భాష్యం రామకృష్ణ, ఆయన కూడా గుంటూరు ప్రాంతానికి సంబంధించి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర లేనప్పటికీ తెలుగుదేశం పార్టీతో ఒక మంచి సంబంధం ఉంది. ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మరొక ముఖ్యమైనటువంటి నేతలు దేవినేని ఉమా, వర్ల రామయ్య, ఇలా మరికొంతమంది దాదాపుగా ఆ ఖాళీ కాబోతున్నటువంటి రాజ్యసభ స్థానాల్లో మాకు అవకాశం కల్పించండి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ 4 వీటిల్లో ఉన్నది ఒకటే. అదేంటి 4 ఖాళీ అవుతున్నాయి కదా, ఒకటేంటని అనుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ఒక లింక్ ఉంది. ఏంటంటే అది తెలుగుదేశం పార్టీ నుంచి ఆల్రెడీ సానా సతీష్ దాదాపుగా 1.5 year అయింది. సాధారణంగా రాజ్యసభ పదవి, సాధారణంగా రాజ్యసభ సభ్యుడు పదవీ కాలం 6 ఏళ్ళు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీలో ఉన్నటువంటి స్థానాలను బట్టి ఎన్నిక జరుగుతుంది మొదటి ప్రాధాన్యతగా. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆ పరిస్థితి ఉందా అంటే చాలా కష్టమే. ఉన్నటువంటి స్థానాలు కేవలం 11 మాత్రమే. ఇటువంటి క్రమంలో ఈ 4 స్థానాలకు సంబంధించి సానా సతీష్కు అలాగే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అతను రాజ్యసభ సభ్యుడిగా దాదాపుగా 1.5 year ఆయన ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో సానా సతీష్కి అవకాశం కల్పించారు. ఆయన్ను కంటిన్యూ చేస్తారు. మిగిలిన 3 స్థానాలు, ఒకటి భారతీయ జనతా పార్టీకి, మరొకటి జనసేనకు. ఇక్కడ ఆల్రెడీ 4 స్థానాల్లో 3 స్థానాలు అయిపోయినట్టే. ఇంకా ఉన్నది ఒకే ఒక్క స్థానం. ఆ ఒక్క స్థానానికి సంబంధించే దాదాపుగా 12 మంది, డజన్ మంది చేస్తున్నారు ప్రయత్నాలు. వీరితో పాటు ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా నాకు అవకాశం కల్పించండి అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారట. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వారు తప్పనిసరిగా వారి పదవుల్ని ఆశించడంలో తప్పు లేదు.
ఎందుకనంటే 2024 ఎన్నికలకు సంబంధించి వారు సీట్లను త్యాగం చేసినటువంటి వ్యక్తులు దాదాపుగా ఉన్నారు చాలామంది. వారిలో ఒక 50% పదవులు ఇచ్చినప్పటికీ, వారిని సాటిస్ఫై చేసినప్పటికీ మరికొంతమందికి ఏ అవకాశం ఇప్పటి వరకు కూడా ఇవ్వాల. దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి చెప్పాలంటే కనుక దేవినేని ఉమా. ఆయనకి ఇప్పటి వరకు ఎటువంటి ఆధిక్యత కానీ ప్రాధాన్యత కానీ ఇవ్వాల. పార్టీలో ఆయన లాయల్, చాలా మంచి వ్యక్తి, పార్టీలో సీనియర్ అని చెప్పి గుర్తింపు ఉంది. దాదాపుగా ఆయన రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే కొనసాగింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు మరి ఎవరికి అవకాశం ఇస్తారు? 6 నెలల ముందే దాదాపు 2026 జూన్తో ఈ రాజ్యసభ ఈ 4 కూడా ఖాళీ కాబోతున్నాయి. సానా సతీష్ని అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉన్నారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన కంటిన్యూ చేస్తారు. ఇక మరి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి, అలాగే జనసేనకు కూడా ఇవ్వాలి. ఇక్కడ మిగిలింది ఒకటే స్థానం. ఆ ఒక్క స్థానం కోసం గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ, కంబంపాటి రామ్మోహన్ రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, ఇలా చాలామంది ఉన్నారు. ఇంకొక మహిళా నేత కూడా పోటీలో ఉన్నారట, ఆశావాహుల జాబితాలో ఉన్నారట. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే పదవులు అందరికీ ఇవ్వలేరు పార్టీలో. కాబట్టి అక్కడ సీనియారిటీ చూడాలి, సామాజిక సమీకరణాలు చూడాలి, ప్రాంతాలు చూడాలి, ఇవన్నీ కూడా కాలిక్యులేషన్ చేయాలి. వాటిని బట్టే పదవి ఇవ్వాలా వద్దా అనేది ఆలోచన చేస్తారు. కాబట్టి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకొక కీలకమైనటువంటి సమాచారం ఏంటంటే, ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వర్మ కూడా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు అనే ఒక అసంతృప్తిలో, నిరాశలో వర్మ అనుచరులు కానీ ఆయన కానీ ఉన్నారు అనేది జరుగుతుంది. మరి ఏ రకమైనటువంటి సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తారా, విధేయతకు ప్రాధాన్యత ఇస్తారా, అలాగే సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తారా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఏదేమైనా సరే సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎటువంటి సమయంలో ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎటువంటి గుర్తింపునివ్వాలి, ఏ రకమైనటువంటి పదవిని వారికి ఇస్తే ఆ పదవికి న్యాయం జరుగుతుంది, తద్వారా ఆ వ్యక్తులకు గౌరవం లభిస్తుంది అనేది ఆయన చాలా క్లియర్ కట్గా ఆలోచిస్తారు. లేదంటే ఈ స్థాయిలో పార్టీ ఉండేది కాదు. ఎక్కడా కూడా ఆయన ఆచితూచి కానీ లేదంటే ఒక రకమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు ఉండవు. సో మొత్తానికైతే ఒకే ఒక్క రాజ్యసభ స్థానం ఈక్వేషన్స్లో భాగంగా, ఎందుకంటే కూటమిలో కీలకమైనటువంటి పార్టీలు కదా జనసేన కానీ భారతీయ జనతా పార్టీ, మరి వారికి కూడా అవకాశం దక్కేలా చూడాలి. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీలో వారి పాత్ర కూడా కీలకమైనదిగా ఉంది కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అనేది కూడా వినిపిస్తున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి ఒకే ఒక్క స్థానం. మరోపక్క ఆయా వ్యాపార రంగాలకు సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిమళ నత్వాని గతంలో జగన్మోహన్ రెడ్డి రిలయన్స్ అధినేత సిఫార్సుతో ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. సో మరి ఆ రకమైనటువంటి ఆలోచన ఉంటే మరి ఎవరిని పక్కన పెడతారు, ఎవరికి అవకాశం ఇస్తారనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. చూడాలి. ఇప్పటి నుంచే సమీకరణాలు వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.